హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు నా బర్త్డే కాబట్టి మనం చిన్న వ్లాగ్ చేద్దాం. నాకు చేయాలని అనిపించింది కాబట్టి నేను స్టార్ట్ చేశాను. నేనైతే ఆల్రెడీ అంతా రెడీ అయ్యాను అనమాట. ఇప్పుడు మేము గుడికి వెళ్తాం. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తుంది. పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్తాం. ఓకే, కంటిన్యూ. See how flawless my no makeup looks. హాయ్ గైస్, నేనైతే ఇప్పుడు ఈ దీపాలు తోముతున్నా. ఎందుకంటే గుడికి వెళ్ళడానికి కోసం అని ఫాస్ట్ కావాలి కాబట్టి. ఇప్పుడు నేను వెళ్ళే గుడి కొంచెం బాగా నమ్ముతాను అనమాట. బాగా నమ్ముతాను అంటే కొన్ని ఏది కోరుకుంటే అది అక్కడ నాకు బాగా జరుగుతుంది. నాకు బాగా అంటే కలిసి వచ్చిన గుడి అని చెప్పచ్చు. అది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాయి. ఇప్పుడు ఏమన్నా ఒక సబ్జెక్ట్ ఏమో ఇది తన్నేసేటట్టుందేమో అని అనిపిస్తుంది కదా. అప్పుడు నువ్వు ప్లీజ్ అనేది ఒక్కసారి నేను మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి బాగా చదువుకుంటా. ఒక్కసారి కొన్ని నుంచి మీ సబ్జెక్ట్ ఏదో కట్టేసేలా ఉంది, పాస్ చేయండి అని అలా మంచిగా మొక్కి అంటే హైదరాబాద్ లో మొక్కుతుండే. మొక్కి ఒక టెంకాయ కొడతా అని మొక్కుంటే అప్పుడు జరిగిపోతుంది అనమాట. అదొక అట్లా మొత్తం రీటేక్ అంతా పాస్ అయిపోయినా. అండ్ సెకండ్ అయితే మా ఇల్లు కొంచెం చాలా ఏమంటారు, ఇది ఒక్క ఈ ఇయర్ అయినా గృహప్రవేశం అయిపోవాలి, ఈ ఇయర్ అయినా కట్టడం మొత్తం అయిపోవాలి, మేము వెళ్ళిపోవాలి ఆ కొత్త ఇంటికి అని చాలా సార్లు మొక్కాను. అది జరిగింది. అండ్ థర్డ్ అయితే జాబ్ వచ్చింది. ఏదో ఒక జాబ్ ప్లీజ్ ఇచ్చేసి వచ్చేయాలంటే అట్లా ఒక జాబ్. ఇంకా ప్రస్తుతానికి అయితే మరీ అంత ఏమంటారు ఏమి ఎక్కువ కోరికలు ఏమి లేవు. బట్ ఇప్పుడు అన్ని నా దగ్గర అంత మంచిగా ఉన్నందుకు థ్యాంక్ యూ అని చెప్పుకోనికే పోతున్నాను గుడి. ఇంకా కోరికలు అయితే ఏం లేవు. నేను మా డాడీ మా చెల్లి ముగ్గురు కలిసి పోతున్నాం అన్నమాట. ఈ డ్రెస్ నేను ఏమంటారు బిగ్ బాస్ రీతు చౌదరి ఆమె వచ్చిన తర్వాత ఒక ఏమంటారు మెటీరియల్ కలంకారీ డ్రెస్ ఇది. ఐ డోంట్ నో గైస్ ఇది ఏమంటారు. ఈ శారీ తీసుకొని నేనే కుట్టించుకున్నాను. ఇలా అయితే రెడీ అండి. మంచి లైటింగ్ లో చూడండి. నా డ్రెస్ బాగుంది. అసలు నమ్మలేకపోతున్నాను. ఏంటి అంటే ఈ చిన్న పాపాయి అప్పుడే ఇంత పెద్ద పాపాయి అయిపోయిందా అనేసి. 23 years. ఓకే, బర్త్డేస్ వస్తాయన్న ఆనందం ఉంటుంది, కానీ మళ్ళీ ఏజ్ పెరిగిపోతుంది అన్న బాధ కూడా వస్తుంది. ఇదేమో అదేమంటారు గోపి రాధ వేషం వేసినప్పుడు. ఇదైతే హైగిని నందిని ఆ సాంగ్కి భరతనాట్యం వేసింది. చేతిలో దీపాలు పెట్టుకొని ఇట్లా చేసిన. ఇది నా ఫస్ట్ బర్త్డే అనుకుంటా. ఇప్పుడు నా లాస్ట్ కాదు. ఈరోజు నా బర్త్డే కాబట్టి మంచిగా మొత్తం పటాలను కడిగి మా అమ్మ పూజకు రెడీ చేసింది. సో ఈరోజు బర్త్డే కాబట్టి ఏదో ఒక స్పెషల్ గా సేమియా పాయసం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బుజ్జి పాపాయి బర్త్డే పాయసం తింటుంది. కేకగా ఉందని చెప్తుంది పాయసం. చాలా బాగుంది. నాలాగనే చాలా స్వీట్ ఉంది. టెంపుల్ ఐమ్ టాకింగ్ అబౌట్ దిస్. ప్రస్తుతానికి ఇక్కడ ఎవ్వరు లేరు, ఓన్లీ నేను, మా డాడీ అండ్ మా చెల్లి అని.
ప్రశాంతంగా పూజ చేసుకొని ఇంటికి. ప్రశాంతంగా పూజ అయిపోయింది. అండ్ ఇది పెద్ద ఫేమస్ కూడా అలా ఏం కాదు గైస్, నేను నమ్ముతాను, నాకు మంచిగా అయింది. సో అందుకు నాకు ఫేవరెట్ గుడి. అండ్ ప్రస్తుతానికి నేనైతే ఏం కోరుకోలేదు గైస్, నాకు కోరికలు ఏం లేవు కాబట్టి నేనేం కోరుకోలేదు. జస్ట్ ఆ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పుకొని కంటే జస్ట్ బ్లెస్సింగ్స్. కెన్ యూ ప్లీజ్ షట్ అప్? మనతో పాటు వి హ్యావ్ అవర్ దమ్మ డక్క డాలీ. హాయ్ గైస్, ఇప్పుడే మేము గుడికి వెళ్ళేసి వచ్చినాం. అండ్ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు కూడా మంచిగా వాటర్ తాగండి నాలాగా. ఐ షో యూ మై స్టాన్లీ టంబ్లర్. ఎంతో ఇష్టంతో కొనుక్కున్నాను. దీనికి పెట్టినంత ఖర్చు నా జీవితంలో దేనికి పెట్టలేదు. ఎందుకంటే ఇది ఏమంటారు, ఫస్ట్ బాటిల్ కొన్నా, దాని తర్వాత క్యాప్ ఇరిగిపోయిందని మళ్ళీ క్యాప్ కొన్నా, మళ్ళీ దానికి ఏమంటారు ఈ యాక్సెసరీస్ ఇది కూడా కొనాల్సి వచ్చింది. నేను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఉప్మా. నాకు ఉప్మా అంటే ఇష్టమే తెలుసు. అవును, ఈరోజు భావన బర్త్డే కదా, కొంచెం స్పెషల్ గా ట్రీట్ చేద్దామని మా ఫ్యామిలీ వాళ్ళకు ఉందా అంటే ఏం లేదు. ఉప్మాలో పెరుగు వేసుకొని తినండి గైస్, చాలా బాగుంటుంది. మా ఇంట్లో నన్ను తొక్కేస్తున్నారు. నేను ఏం చేసిన అంటే వాట్సాప్ లో 2 వాట్సాప్ షేర్ చేసిన. ఒకటి కొంచెం మినిమం కాస్ట్, ఇంకొకటికి ఎక్కువ కాస్ట్. అట్లీస్ట్ ఆ మినిమం కాస్ట్ దాన్ని కొనిచ్చి సర్ప్రైజ్ చేయొచ్చు. నేను ఎదురు చూస్తున్నా ఇల్లు కంటే ఏమన్నా గిఫ్ట్ ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నా. ఇంకా మా చెల్లికి హలో ఆ డబ్బులు నావి ఐఫోన్ నేను ప్రతి నెల ఇస్తే అది మొన్న జనవరి వరకు అయిపోయింది గైస్. మా డాడీకి అంటే నా దగ్గర ఒకేసారి అన్ని డబ్బులు ఉండవు కాబట్టి ప్రతి నెల మా డాడీ కొంచెం ఇచ్చిన, అది జనవరికి అప్పు తీరిపోయింది. ఈ ఫోన్ నా సొంత డబ్బులతో కొన్నా. కానీ వాచ్ గిఫ్ట్ కొనిస్తాను అనుకున్నామా. ఈసారి పాప జాబ్ చేస్తుంది కదా కొంచెం, కానీ ఏమన్నా స్పెషల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తొక్కేస్తారు అసలు నా బ్లాగ్స్. వేరే వాళ్ళన్నా కనీసం చూస్తారా అని, మా ఇంట్లో కొంచెం కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఎప్పుడన్నా టీవీలో కనెక్ట్ చేసి పెడితే ఇట్లా వేస్తారు. అంత వద్దులే అసలు. ఈ క్రిటిసిజం ఎక్కువ ఉంటది. క్రిటిసిజం మరేంటి? మా మమ్మీ ఈరోజు నా బర్త్డే స్పెషల్ అనే కాకుండా మా చెల్లి కూడా వచ్చినందుకు 2 కారణాల చేత చేస్తున్న స్పెషల్స్. ఎందుకు ఇన్ని చేస్తున్నా నాకు కూడా తెలీదు. దిస్ ఇస్ బగారా రైస్ అండ్ చికెన్, పెరుగు అండ్ దిస్ ఇస్ రైతా. అండ్ ఇది వచ్చేసి పులావ్. బర్త్డే స్పెషల్ గా మా మమ్మీ మా కోసం చికెన్ విత్ చపాతీ అండ్ చికెన్ పులావ్ చేస్తుంది. సో ఇన్ని అసలు 1 అవర్ లో ఇన్ని వంటలు చేసాను గైస్. నాకు చపాతీలు ఒక్కటి చేయడానికనే 1 అవర్ పడతారు కావచ్చు. దట్స్ మామీస్. ఐ లవ్ చికెన్. అండ్ ఈరోజు నేను లీవ్ తీసుకున్నాను, ఎందుకంటే బర్త్డే అయితే లీవ్ తీసుకోవాలా అని మీరు అనుకోవచ్చు. బట్ బర్త్డే అని లీవ్ తీసుకోలేదు. నేను ఏం ఆలోచించిన అంటే, ఒకవేళ నేను వర్క్ చేసిన అనుకో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ అలా అయిపోతుంది అంతే. ఏం చేయకుండానే టైం అయిపోయింది అని. ఏంది ఏంది
అంటే ఏం చేయకుండా ఖాళీగా టైం గడపాలి అని నిర్ణయించుకున్నాను. అందుకే నేను ఈరోజు ఏం చేయలేదు, ఖాళీగా ఉన్నా, జస్ట్ ఫోన్ చూస్తున్నా. మంచి మూవీ పెట్టుకొని తినుకుంటా ఫోన్ కూడా చూస్తాను. చికెన్ నౌ లెట్స్ టేస్ట్ చికెన్ పులావ్. సో గుడ్. మంచిగా చికెన్ పులావ్ లో కొంచెం ఆనియన్ పెట్టుకొని కొంచెం రైతా వేసుకొని దాని మీద ఒక పర్ఫెక్ట్ బైట్ నోట్లో పెట్టుకోండి. హెవెన్ హెవెన్ అయితే మీరు కూడా చికెన్ తినండి. బై గైస్, తినేసి కంటిన్యూ చేస్తాను. సో మనం బేకరీకి వెళ్ళాం గైస్, కేక్ కొనుక్కోనికే. అక్కడ చాలా ఫ్లేవర్స్ ఉండే, నాకు అసలుకి ఒక్క ఫ్లేవరే కొనుక్కొని కాంప్రమైజ్ కావాలని అనిపించలేదు. అందుకే బంచ్ ఆఫ్ కేక్స్ తెచ్చుకున్నాం. సారీ, పేస్ట్రీస్. సో ఫస్ట్ మనం వి హ్యావ్ ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయంటే హనీ కేక్ ఉంది, చాక్లెట్, జర్మన్. ఎవరైనా ఫ్లేవర్ జర్మన్ ఉంటుందా? నువ్వు మూసుకో, ఇది నాది బ్లాగ్, మూసుకో. ఈ చాక్లెట్ ఒకటి, అండ్ ఇంకొకటి బిస్కాఫ్ ఒకటి, హనీ కేక్ ఒకటి, అండ్ నా ఫేవరెట్ కోవా బన్. సో అన్ని నేను మీకు టేస్ట్ చూపిస్తాను. ఇది యావరేజ్ ఉంది. నెక్స్ట్ హనీ కేక్. హనీ కేక్ మేము అప్పుడెప్పుడో చిన్న ఉన్నప్పుడు తిన్నాం. ఎందుకు దొరుకుతున్నారా అనిపిస్తుంది. నేను మీకు నా కిండర్ కలెక్షన్ చూపిస్తాను. నాకు కిండర్ తిని వచ్చే బొమ్మలు దాపెట్టుకోవడం ఇష్టం. నేను ఇప్పుడు మీకు చూపిస్తా. నేను ఈ రోజు నా బర్త్డే స్పెషల్ గా నాకేం వచ్చిందో చూద్దాం. వాడు అదే ఇచ్చింది. ఒక డ్రాగన్ కి ఇంకొక డ్రాగన్ వచ్చింది. డ్రాగన్ అని చెప్పినాక చోట డ్రాగన్. కన్ఫ్యూజ్ కాకండి, 3 డ్రాగన్ల చూసి. గుడ్ డ్రాగన్స్. నేను మీకు నా కలెక్షన్ చూపిస్తాను. వెయిట్, సీ మై కిండర్ జాయ్ కలెక్షన్. నా దగ్గర అక్కడ ఐస్లాండ్ లో పారిపోయిన పెంగన్ నా దగ్గరికి వచ్చింది. ఇంకా ఈ ప్లేస్ మొత్తం నింపేస్తారు కిండర్ జాయ్తో. బ్యాట్మ్యాన్ కూడా ఉంది నా దగ్గర, డాక్టర్ ఉంది, క్యాబెట్ ఉంది, బటర్ఫ్లై ఉంది, కెపెన్జిల్ ఉంది, ఎల్సా ఉంది, ఎల్సా వాళ్ళ చెల్లి కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ గైస్. మీకు ఈ వ్లాగ్ కింటే అండ్ నేను ఈ వ్లాగ్ ఇంకా ఎంజాయ్ చేయబోతున్నాను. ఏముండదు, ఇప్పుడు జస్ట్ డిన్నర్ చేసి ఇంకా బజ్జుంటాను. ఏం చేయలేదు టు బి ఫ్రాంక్. నేను నా బర్త్డే స్పెషల్ గా చేయాల్సిన అవసరం కూడా లేదని నేను భావిస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, share and subscribe to my YouTube channel. Thank you so much. Bye bye. See you in next vlog. Bye guys. Start off.